Hello viewers, అందరికీ నమస్కారం. I myself Dr. Maunika Madharam, general dentist and cosmetologist at Eliden Dental Hospitals, Manikonda. As you all know, we have 4 successful branches at Kukatpalli, Kondapur, Manikonda and Banjara Hills. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్యాడ్ బ్రెత్, నోటి దుర్వాసన. దీన్ని బేసికల్లీ మనం హాలిటోసిస్ అని కూడా అంటాం. సో ఈ నోటి దుర్వాసన అనేది చాలా మందికి ఇట్స్ అ బేసిక్ ప్రాబ్లమ్ దీస్ డేస్. ఏంటంటే దాన్ని డిస్కస్ చేయాలన్నా దాని గురించి ఎవరితో అయినా షేర్ చేసుకొని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే కూడా చాలా మొహమాట పడతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ప్రైమ్ రీజన్స్ ఏంటో నేను దీనికి మెన్షన్ చేస్తాను. సో బేసికల్లీ ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫుడ్ అండ్ డ్రింక్స్, లైక్ మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనేది. అదేంటి నోటి దుర్వాసనకి ఫుడ్ అండ్ డ్రింక్స్ కారణం అని అంటున్నారు? బేసికల్లీ సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే కదా నోట్లో స్మెల్ వస్తుంది అని చెప్పి అందరూ అనుకునే ఉంటారు. కాకపోతే చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో. బ్రష్ చేయడం చేయకపోవడం, సరిగ్గా చేయడం చేయకపోవడం ఒక ఫ్యాక్టర్ అయితే, మీరు ఏం తింటున్నారు, ఏ టైంకి తింటున్నారు, తిన్న తర్వాత మీరు మౌత్ గాగిల్ చేశారో లేదో, లేదా బ్రష్ చేశారో లేదో, అన్ని ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి, ఒకవేళ మనం చాలా స్మెల్లీ ఫుడ్స్ అంటే లైక్ ఆనియన్ కానీ, గార్లిక్ కానీ, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు, లేదా మరీ షుగర్ డ్రింక్స్ తాగినప్పుడు, ఆల్కహాల్ కానీ అలాంటివి తాగినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇవి కాకుండా తర్వాత కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే ఓరల్ హైజీన్. అంటే మీరు డైలీ ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నారు, ఏదైనా తిన్న తర్వాత పుక్కిలిస్తున్నారా లేదా, అండ్ పుక్కిలిచ్చిన తర్వాత లేదా బ్రష్ చేసిన తర్వాత కూడా ఇంకా స్మెల్ వస్తుంది అంటే మీరు బ్రష్ చేసే విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఈ బేసిక్ ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, తర్వాత ఎలా బ్రష్ చేస్తున్నారు, ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కాకుండా ఇంకా మీకు ఇన్ని చేసినా, ఇన్ని ప్రాపర్గా ఫాలో చేసినా కూడా నోట్లో స్మెల్ వస్తుంది అంటే ఇంకా కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్ వచ్చేసి మీ ఫిజికల్ హెల్త్, మీ జనరల్ హెల్త్. అంటే ఇప్పుడు స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉన్నా, లేదా కిడ్నీ ఇష్యూస్ ఉన్నా, ఒకవేళ ఆ పేషెంట్ ఏదైనా హెల్త్ ఇష్యూకి మెడికేషన్ ఏదైనా వాడుతున్నా, ఫర్ సపోజ్ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, ఏదన్నా కీమోథెరపీ కానీ ఇంకేదైనా మెడికేషన్ మీద ఉన్న, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బ్యాడ్ బ్రెత్కి మనం కన్సిడర్ చేయాల్సిన ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే డెంటల్ ఇష్యూస్. సపోజ్ మీకు ఏదైనా పిప్పి పళ్ళు ఉన్నా, లేదా పళ్ళల్లో ఎక్కువ సందులు ఉన్నా కూడా, లేదా మీకు నోట్లో గమ్స్ ఇష్యూస్ ఏదైనా ఉండి, గమ్స్ ప్రాబ్లం ఏదైనా ఉండి, ఆ గమ్స్ నుంచి అస్తమానం బ్లడ్ రావడం కూడా, ఇవన్నిటి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. సో పిప్పి పళ్ళకి నోటి దుర్వాసనకి ఏంటి రీజన్ అంటే, ఇప్పుడు పళ్ళలో ఎప్పుడైనా పిప్పి పన్ను ఉన్నప్పుడు ఇలా చిన్న గొంతులాగా హోల్ లాగా ఉంటుంది. సో మీరు ఏదైనా తిన్నప్పుడు ఆ తిన్న ఫుడ్ ఆ హోల్లో ఇరుక్కుపోయినప్పుడు, అది మీరు ప్రాపర్గా క్లీన్ చేసుకోలేకపోయినప్పుడు ఆ ఫుడ్ వల్ల కూడా, లేదా పళ్ళ సందులలో ఒక్కోసారి తిన్న ఫుడ్ ఇరుక్కుంటుంది, అది ప్రాపర్గా ఫ్లాస్ చేయలేకపోయినా, ప్రాపర్గా బ్రష్ చేయలేకపోయినా కూడా దానివల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే గమ్స్ డిసీజ్. ఎప్పుడైతే పళ్ళల్లోంచి గమ్స్లోంచి ఎక్కువ బ్లడ్ రావడం అలాంటి కండిషన్స్ ఉంటాయో, అలాంటి కేసెస్లో కూడా నోటి దుర్వాసన ఉంటుంది. సో ఇవన్నిటికీ మనం ఫస్ట్గా ఎలా కంట్రోల్ చేయాలి, ఏమేం ఫాలో చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది, సో ఈ బ్యాడ్ బ్రెత్ని తగ్గించడానికి ఈ నోటి దుర్వాసనని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో, దానికి కావాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ద ప్రైమ్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైలీ 2 times బ్రష్ చేయడం. అది ఉదయం అండ్ రాత్రి. సో ఆ బ్రషింగ్లో ఎలాంటి పేస్ట్ వాడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫ్లోరైడ్ బేస్డ్ పేస్ట్ కానీ, లేదా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న పేస్ట్ వాడితే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్, బ్రష్ ఒకటి చేస్తే సరిపోతుందా అని అనుకోవచ్చు, కాదండి, టంగ్ కూడా క్లీన్గా ఉండాలి. సో బ్రషింగ్ అండ్ టంగ్ క్లీనింగ్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ ఓరల్ హైజీన్. సో టంగ్ పైన కూడా చాలా బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. సో రెగ్యులర్గా టంగ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మీరు ఏదైనా తిన్న వెంటనే లేదా తాగిన వెంటనే పుక్కిలించి ఊసేయడం, జస్ట్ నార్మల్ వాటర్ పుక్కిలించి ఊసేయడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే నోట్లో ఏదైనా పళ్ళ మధ్యలో ఏదైనా ఫుడ్ ఇరుక్కున్నా, ఏదైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్లాసింగ్ అనేది మీరు వినే ఉంటారు. కొంతమందికి పళ్ళ మధ్య గ్యాప్స్ ఉండడం వల్ల పళ్ళల్లో ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది, అది బ్రష్ చేస్తే ఒక్కోసారి రాదు. సో అలాంటి కేసెస్లో మీరు ఫ్లాసింగ్ చేస్తూ ఉండాలి. సో అది మీరు చెక్ చేసుకొని డైలీ ఒక్కసారైనా ఫ్లాస్ చేసి ఆ స్టక్ అయిన ఫుడ్ని తీసేస్తే బాగుంటుంది. సో దట్స్ హౌ యూ కెన్ మెయింటైన్ యువర్ ఓరల్ హైజీన్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇంకా
నోటి దుర్వాసన తగ్గట్లేదు అంటే మీ అండర్‌లైయింగ్ హెల్త్ ఇష్యూ లేదా గ్యాస్ట్రైటిస్ కానీ, అదే యాసిడ్ రిఫ్లెక్స్ బాగా తేన్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఆ గ్యాస్ట్రిక్ రిగర్జిటేషన్ ఎప్పుడైతే ఆ గ్యాస్ అనేది ఇలా నోట్లోకి వస్తూ ఉంటుందో, సో అలాంటి వాళ్ళలో కూడా బ్యాడ్ బ్రెత్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో అలాంటప్పుడు స్పైసీ ఫుడ్ తగ్గించడం కానీ, ఆ గ్యాస్ట్రైటిస్‌ని ఎలా తగ్గించాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫుడ్ అండ్ డ్రింక్స్ ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, తర్వాత జనరల్ హెల్త్ కండిషన్స్, తర్వాత ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఇవన్నీ కాకుండా ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే టొబాకో యూసేజ్. చాలామంది టొబాకో తింటారు లేదా స్మోక్ చేస్తారు. అలాంటి వాళ్ళలో పళ్ళు, టంగ్, నోట్లో ఉన్న ప్రతి సాఫ్ట్ టిష్యూ, గమ్స్ కానీ బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అలాంటి కేసెస్‌లో కూడా నోటి దుర్వాసన ఉంటుంది. సో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా హ్యాబిట్ విత్‌డ్రా చేసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. థాంక్ యూ.